శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండంలో 42వ సర్గం. రాక్షస స్త్రీల వలన ప్రమదావన విధ్వంస వార్తను తెలుసుకున్నటువంటి రావణాసురుడు 80,000 మంది రాక్షసులను పంపించాడు. హనుమంతుడు వారిని సంహరించాడు. పిమ్మట పక్షుల ఆర్తనాదములకు వృక్షములు విరిగి పడిపోతున్నటువంటి పెళపెళా రావులను విన్నటువంటి లంకా నివాసులందరూ మిక్కిలి భయభ్రాంతులైపోయినారు. ఆ వనమందలి మృగాలు పక్షులు భయపడి గగ్గోలు పెడుతూ పారిపోతున్నాయి. రాక్షసులకు భయమును కొలుపు అపశకునలు వచ్చిపడ్డాయి. అంతవరకు నిద్రలో మునిగి ఉన్నటువంటి వికృతాకారులైన రాక్షస స్త్రీలందరూ వనభంగధ్వనులకు మేల్కొని సర్వనాశనమైనటువంటి ఆ వనాన్ని, మహావీరుడైనటువంటి ఆ వానరుణ్ణి చూశారు. మహాబాహువు, గొప్ప శక్తిశాలియు, మిక్కిలి బలవంతుడైనటువంటి హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడ పుట్టించేటట్టుగా తన శరీరాన్ని ఇంకా పెంచాడు. మహాకాయుడు, మిక్కిలి బలశాలి, పర్వతమంత ఎత్తునకు పెరిగినవాడు అయినటువంటి వానరుని చూసి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇట్లన్నారు: ఇతడెవరు? ఎవరికి సంబంధించిన వాడు? ఎచ్చటి నుండి వచ్చాడు? ఎందులోకి వచ్చాడు? నీతో అతడు మాట్లాడిందేమి? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమీ అనము, భయపడకము. ఇతడు నీతో ఏం మాట్లాడాడో చెప్పు అన్నారు. సర్వాంగ సుందరియు సాధ్వి అయినటువంటి సీతాదేవి ఈ విధంగా పలికింది: కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలియను. ఇతడెవరో, ఏమి చేయుచున్నాడో మీకే తెలుస్తుంది. పాము జాడలు పామునికే ఇరుక, ఇది లోక విదితము. ఇతన్ని చూసి నేనును భయపడుచున్నాను. ఇతడు ఎవరో నేను ఎరుగను. కామరూపైన రాక్షసుడే ఇట్లు వచ్చాడా అని తలుస్తున్నాను. వైదేహి వచనాలను విన్నటువంటి రాక్షస స్త్రీలు నలుదిశలకు పరుగులు తీశారు. వారిలో కొందరు అచ్చటనే ఉన్నారు, మరికొందరు ఈ విషయాన్ని రావణాసురుడికి నివేదించుకోసంగా వెళ్ళారు. వికృతాకారములు గల రాక్షస స్త్రీలు రావణుని దగ్గరికి చేరి విశిష్ట రూపముతో భయంకరంగా ఉన్నటువంటి వానరును గూర్చి ఆయనకు తెలుపసాగారు. ఓ మహారాజా, భయంకర రూపుడైనటువంటి ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించాడు. అతడు అమిత పరాక్రమశాలి. ఆ వానరును గూర్చి తెలుపమని జానకికి పెక్కు విధాల అడిగాము. కానీ హరిణలోచన అయినటువంటి ఆ సీత ఆ వివరాలని తెలుపుటకు ఏమాత్రం ఇష్టపడలేదు. అతడు అక్కడే ఉన్నాడు. అతడు ఇంద్రుని దూతైనా కావచ్చు, లేక కుబేరుని దూతైనా కావచ్చు, లేదా సీతాన్వేషణార్థము శ్రీరామునిచే పంపబడిన వాడైనా కావచ్చును. నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదం కూర్చున్నటువంటి వివిధములకు మృగములతో నిండి ఉన్నటువంటి ప్రమదావనాన్ని అమృతరూపుడైన ఆ కపి ధ్వంసం చేశాడయ్యా. ఆ వనమంతా మహావీరుడు ధ్వంసం చేయని ప్రదేశమే లేదు. కానీ జానకి ఉన్న చోటు మాత్రం అతడు తాకనైనా తాకలేదు. జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియట్లేదు. కానీ అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశానికి అతడు భగ్నమనర్చలేదు అని మాకు అనిపిస్తున్నది. సీతాదేవి స్వయంగా ఆశ్రయించున్నటువంటి శింస్పావృక్షం అందమైన చిగుళ్లతో, పుష్పాలతో విలసిల్లుతున్నది. ఓ ఉగ్రరూప, అతడు ముందుగా సీతాదేవితో సంభాషించాడు. అంతేకాక ప్రమదావనాన్ని నాశనం చేశాడు. ఈ 2 మహాపరాధాలను కావించినటువంటి ఆ భయంకరాకారుని తీవ్రంగా దండించుము. ఆ దండించుటకు ఆజ్ఞాపించు స్వామి. ఓ రాక్షసరాజా, నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజంగా తన ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. రాక్షసరాజైన రావణుడు ఆ రక్కసుల యొక్క మాటలను విని కోపముతో గుడ్లు ఉరుముతూ హుతాగ్ని వలె భగ్గున మండిపడుతూ మండుచున్న దీపముల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులుగా రాలుచున్నట్లుగా క్రోధావేశముతో ఊగిపోతున్న అతని నేత్రాల నుంచి అశ్రుకణాలు జారాయి. మిక్కిలి తేజస్శాలి అయినటువంటి రావణాసురుడు తనకు ధీటైన సూర్యులకు ప్రముఖ రాక్షస యోధులకు హనుమంతుడు బంధించి తెచ్చుటకై ఆజ్ఞ ఇచ్చాడు.
రావణాసురుని ఆజ్ఞ మేరకు బలశాలుడైనటువంటి ఆ కింకరుల్లో 8,000 మంది యోధులు బాణాలను ధరించి ఇనుప కుదురులను చేపునిన వారై ఆ భవనం నుంచి బయలుదేరారు. మహోదరులు, పెద్ద పెద్ద కోరలు కలిగేవారు, భయంకరాకారులు, మహాబలశాలులు, రణోత్సాహంతో ఉన్నవారు హనుమంతుని బంధించుటకు బలాట పడుతూ ఉన్నారు. యుద్ధ సన్నద్ధుడై వనముఖద్వారంపై నిలిచి ఉన్న ఆ కపివరుని వారు సమీపించి మండుచున్న అగ్ని మీదకి మిడతల వలె అతని పైకి అతివేగంగా వెళ్ళారు. ఆ రాక్షస యోధులు గదలను, చిత్రములైనటువంటి ఇనుప కుదురులు, బంగారు పిడులు కలిగినటువంటి అడ్డకత్తులు, సూర్యకిరణముల వలె వాడి అయిన బాణాలను వానరోత్తునిపైకి విసిరేశారు. ఆ రాక్షస వీరులు ఇనుప కుదురులతోడను, అడ్డకత్తులతోడను, సులములతోడను, ఈటెలతోడను, తోమరముల వలె తోడను అంటే బల్లెలతో, చిన్న చిన్న ఈటెలతో హనుమంతుని చుట్టుముట్టి ఆయన్ను ఎదిరించి నిలిచారు. మహాతేజస్శాలి అయినటువంటి పర్వత సదృశుడైనటువంటి హనుమంతుడు హర్షాతిరేకముతో తన వాలాన్ని నేలపై కొట్టి భయంకరంగా సింహనాదం చేశాడు. వాయుస్థుతుడైన హనుమంతుడు తన శరీరాన్ని మిక్కిలి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించున్నట్లుగా దృఢముగా తన జబ్బలు చరిచాడు. ఆ హనుమంతుడు తన భుజాలను చల్చగా ఏర్పడిన మహాధ్వని కారణంగా ఆకాశంలో ఎగురుచున్న పక్షులన్నీ నేలరాలేయి. అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమునర్చాడు. మహాబల సంపన్నుడైన శ్రీరామునికి జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభు అయిన సుగ్రీవునికి జయము, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభు అయినటువంటి శ్రీరామునికి నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాల్ని రూపుమాపువాడను. జయచ్చతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్షిష్టకర్మణః, హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మరుతాత్మజః. 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించే వాళ్ళు లేరు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యచ్చ మైథిలీం, సముధార్తో గమిష్యామి మిషతాం సర్వరాక్షసం. వేల కొలది శిలలతోనూ వృక్షాలతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనం చేస్తాను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను అంటున్నాడు హనుమ. హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయంతో గడగడలాడారు. వారు సంధ్యాకాల మేఘం వలె పద్మరాగ శోభాలతో ఉన్నతుడైనటువంటి హనుమంతుని చూశారు. ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గుంకు లేనటువంటి వారై చిత్ర విచిత్రములైన భయంకరములైన ఆయుధాలతో అన్ని వైపుల నుంచి ఆయన్ని ఎదుర్కొన్నారు. మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారానికి బిగించినటువంటి భయంకరమైన ఇనుప గడియను చేతపట్టాడు. హనుమంతుడు ఆ పరిఘను గ్రహించి రాక్షస వీరులను హతమార్చాడు. గడియను చేతపట్టి ఉన్న హనుమంతుడు కదులుచున్నటువంటి పన్నగమును పట్టుకున్నటువంటి గరుత్మంతులాగా ఆకాశంలో సంచరించాడు. పిమ్మట మహావీరులు ఇంద్రుడు తన వజ్రాయుధం చే దైత్యులను సంహరించినట్లు రావణ కింకరను పరిమార్చాడు. పరాక్రమశాలి అయినటువంటి ఆ వాయుసుతుడు కింకర రాక్షసులందరినీ చంపి ఇంకనూ యుద్ధము చేయదలిచిన వారై వనముఖద్వారం మీదకి చేరుకున్నాడు. తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణాలను అరచేత పట్టుకుని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణాసురుడి దగ్గరికి చేరి కింకరులందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపారు. రాక్షస బలములన్నీ నిహతములైనట్లు తెలియకానే రావణాసురుడు కన్నులు ఎర్ర చేసిన వాడై సాటి లేని పరాక్రమవంతుడు యుద్ధమున అజేయుడైనటువంటి ప్రహస్త పుత్రుని హనుమంతునితో తలపడుటకు ఆజ్ఞాపించాడు. స్వస్తి.